హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ముసలోడిని ఇబ్బంది పెట్టేసరికి మనవరాలతో కలిసి ఆవిడ గారు మన మీద పగ తీర్చుకుంటున్నారు అని భ్రమ అంటూ ఉంటే, పగ తీర్చుకునేంత ధైర్యం ఉందా అంటా వదనా అని రేఖ అంటుంది. ఒకవేళ ఉన్నా దాన్ని మనసులోనే చంపేయడానికి నువ్వున్నావుగా అని భూషణ్ అంటూ ఉంటాడు. కనీసం సాంబార్ అయినా కరెక్ట్గా చేసావా అని రేఖ అడుగుతూ ఉంటే, చేశానంటీ అంటూ ఇందు సాంబార్ వడ్డించాలని వెళ్తూ ఉంటే భ్రమరంభ తన కాల్ని ఇందు కాలుకి అడ్డంగా పెట్టడంతో కింద పడిపోబోతుంది. ఏంటి ఇది, ఈ కాస్త కూడా మొయ్యలేవా? కొంచెం అయితే రేఖ కాస్ట్లీ చీర మొత్తం పాడయ్యేది తెలుసా అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఎంత కాస్ట్లీయో అని స్వాతి అంటుంది. ఏంటి నన్ను చూస్తున్నావు? నా వల్లేదో పడేసినట్టు. వెళ్ళి ఏదైనా క్లాత్ తీసుకొచ్చి శుభ్రం చేయి అని భ్రమరాంబ అంటూ ఉంటే, పిన్ని ఎందుకు ఇబ్బంది, మీరు భోజనం చేశాక దీన్ని నేను శుభ్రం చేస్తాను అని ఇందు అంటూ ఉంటే, ఇప్పుడే చెయ్యి అని రేఖ అంటుంది. ఇందు నేను చేస్తాను ఆగు అని అప్పర్ణ అంటూ ఉంటే, ఎవరికి పని చెప్పాను, ఎవరు చేస్తున్నారు? ఎవరికి చెప్పిన పనులు వాళ్ళే చేయడం నేర్చుకోండి, నువ్వు వెళ్ళు అని రేఖ అనడంతో ఇంకా ఇందు క్లాత్ తీసుకొచ్చి శుభ్రం చేస్తూ ఉంటే అపర్ణ అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రేఖ కావాలనే ఇందు మొహం దగ్గరికి కాలు తీసుకొచ్చి పెట్టడంతో అపర్ణ అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటే, నానమ్మ వద్దు అంటూ ఇందు సైగ చేస్తూ ఉంటుంది. ఇక రేఖ కావాలనే ఇందుకి కాలు తగిలిస్తూ ఉంటుంది. తుడిచింది చాలే, ఇక వెళ్ళు, మిగతా పనులు చూసుకో అని చెప్పడంతో ఇందు అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భ్రమరాంబ రేఖ నవ్వుకుంటూ, ఏమో అనుకున్నాను కానీ నువ్వు పెట్టిన చిచ్చు బాగానే పనిచేస్తుంది అని అంటే, లేదంటే ప్రాణం పోతుంది కదా అని రేఖ అంటుంది. మరోవైపు వెంకీ నందు బొకే షాప్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ పబ్కి వచ్చిందా, ఇద్దరు కలిసి బాగా డ్యాన్స్ చేశారా అని నందు అడుగుతూ ఉంటే, చాలే ఊరుకోండి, చేసిందంతా చేసి మళ్ళీ ఏం జరగనట్టు నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి అని వెంకీ అంటూ ఉంటే, హలో మాస్టరు నేనేం చేశాను అని నందు అడుగుతుంది. నా చేతులు పట్టుకొని బొంగరం తిప్పినట్టు నన్ను తిప్పించేశావు కదా, గుర్తులేదా నీకు? నువ్వు నన్ను వదలకుండా డ్యాన్స్ చేసినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ చూసినట్టుంది, అందుకే హర్ట్ అయి నన్ను కలవకుండా వెళ్ళిపోయింది అని వెంకీ అంటూ ఉంటే, మిస్టర్ మజ్ను ముందు నీ వల్లే అండం ఆపేసి, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ పబ్కి వచ్చిందో లేదో అది చెప్పు, అసలు నీకెవరు చెప్పారు అని నందు అడుగుతుంది. లేదండి, మా అన్నయ్య ఫ్రెండ్ చెప్పాడు అంటూ వెంకీ జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఇదండి జరిగింది అని వెంకీ అంటూ ఉంటే, ఇందులో వాళ్ళ వాడకం తప్ప నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చినట్టు తెలియడం లేదు కదా అని నందు అంటూ ఉంటుంది. వచ్చిందని మా అన్నయ్య ఫ్రెండ్ చెప్పాడు కదా అని వెంకీ అంటూ ఉంటే, నువ్వు మిస్టర్ మజ్ను కాదు, మిస్టర్ వెంకలప్పవి, లేకపోతే ఏంటి? మీ అన్నయ్య నిన్ను అమాయకుడిని చేసి పబ్బుకు పిలిచి నీ చేత బిల్లు కట్టించాడు. అది నీ లవ్ స్టోరీ కాదు, మీ అన్నయ్యలిద్దరూ కలిసి నిన్ను కమెడియన్ని చేసిన స్టోరీ అని నందు అంటుంది. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? ఇదిగో మీరు చేసిన తప్పుకి మా అన్నయ్యని ఎందుకు అంటున్నారు? లక్కీ లాంటి ఫ్రెండ్ దొరకడం మా అన్నయ్య అదృష్టం, మా అన్నయ్య దొరకడం నా అదృష్టం. నా గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా వచ్చి ఉంటుంది, మీతో కలిసి డ్యాన్స్ చేయడం వల్లే అలిగి వెళ్ళిపోయి ఉంటుంది అని వెంకీ అంటూ ఉంటే, మళ్ళీ అదే మాట, చెప్పిన మాట అర్థం చేసుకోవా? అసలు నిన్ను చూస్తుంటే నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే నిన్ను లవ్ చేస్తుందో లేదో నాకు డౌట్గా ఉంది అని నందు అంటూ ఉంటే, అందులో డౌటే లేదు, 100% నన్ను లవ్ చేస్తుంది. నేను ఎంగిల్ చేసిన కాఫీని తను డైరెక్ట్గా వచ్చి మన సొంతం అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు కాఫీ తాగేసింది అని వెంకీ చెప్తూ ఉంటే, తను తెచ్చుకున్న కాఫీ కూడా నీ టేబుల్ మీదే పడింది కదా, ఒరే మొద్దు, అది తాగిన కాఫీ అనుకొని పొరపాటున నీ కాఫీ తాగింది అని నందు అంటుంది. సరే అదే నిజమైతే ప్రతిరోజు నేను లంచ్కి వెళ్ళినప్పుడే తను ఎందుకు నా వెనకే వస్తుంది, నన్ను ఎందుకు ఫాలో అవుతుంది అని వెంకీ అంటూ ఉంటే, నువ్వు ఏ టైంకి ఆఫీస్కి వెళ్తావు? మీ ఆఫీస్లో లంచ్ టైం 1 గంట అయిపోయినప్పుడు అక్కడ ఉన్నవాడు అదే టైంకి తినడానికి వెళ్తారు కదా, తను నిన్ను ఫాలో అవ్వడం లేదు, నువ్వే తను టైంకి వస్తుందని ఎగేసుకుంటూ ముందు వెళ్తున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ తప్పక నిన్ను ఫాలో అవ్వాల్సి వస్తుంది, కావాలంటే ఈసారి 1 నిమిషం ఆగి వెళ్ళు, నీ ముందు వెళ్తుంది అని నందు అంటుంది. అంటే తను నన్ను ఇష్టపడట్లేదు అంటున్నారా అని వెంకీ అంటూ ఉంటే, అసలు నా అంచనా
నిజమైతే ఆఫీసులో నువ్వొక్కడు ఉన్నావని కూడా తెలియదని నా అనుమానం అని నందు అంటుంది. అలా అనకండి, నా చిట్టు గుండె పగిలిపోతుందేమోనని భయంగా ఉంది. తనంటే నాకు ప్రాణం. మీరే ఎలా అయినా రోజని నన్ను కలిపి మా ప్రేమను గెలిపించండి ప్లీజ్ అని వెంకీ అడుగుతూ ఉంటే, నేనెందుకు చేస్తాను, నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా అని నందు అంటుంది. అలా అంటారేంటండి, పబ్లో మీకోసం డ్యాన్స్ చేసి మీకు టైం స్పెండ్ చేసి సహాయం చేశాను కదా, మరి ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయరా? అందరికీ నేనే హెల్ప్ చేస్తాను, కానీ నాకే ఎవరు హెల్ప్ చేయరు అని వెంకీ అంటూ ఉంటే, సెంటిమెంట్తో కొడుతున్నావురా మజ్ను, సర్లే రైట్ టైంలో నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీ విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను అని నందు అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, రేపటితో మన జర్నీ స్టార్ట్ అయినట్టే అని వెంకీ అంటూ ఉంటే, మన జర్నీ కాదు నీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అని నందు అంటుంది. ఇంకా వెంకీ నందుకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. మరోవైపు స్వాతి ఇందు దగ్గరకు వస్తుంది. అక్క, నిద్ర రావడం లేదక్క, నిన్ను అలా అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అక్క, కానీ నువ్వు మాత్రం అసలేమీ జరగనట్టు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని స్వాతి అంటూ ఉంటే, ఈరోజు కొత్తగా ఏం జరిగిందని చిన్నప్పటి నుంచి నేను అనుభవిస్తుందే కదా అని ఇందు అంటుంది. నిజం చెప్పక్క, రేఖ ఆంటీ అంతలా అవమానిస్తుంటే నీకు కోపం రాలేదా, బాధ కలగలేదా అని స్వాతి అంటుంది. నాకు ఊహ తెలిసిన విషయంలో బాగా కోపం వచ్చేది, కానీ పరిస్థితులు అర్థం చేసుకున్నాక బాధపడినా కోపపడినా ప్రయోజనం లేదని అనిపించింది అని ఇందు బాధపడుతూ ఉంటే, కానీ నాకు కోపం వచ్చిందక్క, ఆ రెక్క ఆంటీని ఏదో ఒకటి చెయ్యాలనిపించిందని స్వాతి అంటుంది. స్వాతి, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు కదా, అంతకంటే ఇంకా ఎక్కువ చేస్తే నీకే ప్రమాదం అని ఇందు అంటుంది. ఇంతకాలం భరించావు, ఇంకా ఎంతకాలం ఎలా అని స్వాతి అంటూ ఉంటే, తాతయ్య నానమ్మలకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసే వరకు తప్పకుండా జరుగుతుంది అని ఇందు అంటూ ఉంటే, ఇంకా ఇంతలో ఫోన్కి మెసేజ్ వస్తుంది. స్వాతి, మనం పంపించిన మెయిల్కి రిప్లై వచ్చింది, వీళ్ళ కంపెనీలో రేపు ఇంటర్వ్యూ ఉందంట, చూడు ఒకసారి అని ఇందు అంటూ ఉంటే, నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటక్క, ఇప్పుడు ఆ జాబ్ అంత అవసరమా అని స్వాతి అంటుంది. ఇందాక నువ్వే అడిగావు కదా దీనికి పరిష్కారం ఏంటి అని, ఇప్పుడు నాకున్న పరిష్కారం ఇదే. ఆ రేఖని ఎదిరించి నిలబడాలంటే ముందు నేను నా కాళ్ళ మీద నిలబడాలి. నన్ను నమ్ముకున్న తాతయ్య నానమ్మ వాళ్ళని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అంటే నేను సంపాదించాలి. ఇదంతా జరగాలంటే నేను జాబ్ చేయక తప్పదు. తాతయ్యకి ఆపరేషన్ చేపించి ఒక్కసారి తను లేచి నడిస్తే చూడాలనుంది అని ఇందు అంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క, ఈ పరిస్థితుల్లో తాతయ్య కోలుకుంటే నీకు తోడుగా ఉంటారు అని స్వాతి అంటూ ఉంటే, నాకు తోడుగా ఉంటారను లేక బలంగా మారుతారను నేను ఇదంతా చేయడం లేదు, ఆ మంచం మీద తను పడుతున్న నరకాన్ని దూరం చెయ్యాలనుంది అంతే అని ఇందు అంటుంది. నువ్వు ఎలా చెయ్యాలనుకున్నా సరే అక్క, నీకు ఒక సపోర్ట్ కావాలి, అది ఎవరి రూపంలో వస్తుందో ఎలా వస్తుందో నీ కృష్ణయ్యే డిసైడ్ చెయ్యాలి అని స్వాతి అంటుంది. మరోవైపు రాజ్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా కల్లో మంటలు కనిపించడంతో ఉలిక్కిపడి లేస్తాడు. ఏంటి నాన్న, మళ్ళీ కల్లో లక్ష్మీదేవి వెనక పరిగెడుతున్నావా ఏంటి? అదేంటో, నేను రోజు నిజాయితీగా రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడుతుంటే కనీసం ఒక్క సెకండ్ అయినా ఆ లక్ష్మీదేవి కనపడదేంటి అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే, నీలాంటి వారు లక్ష్మీదేవి పక్కనే కాఫీ కప్పుతో వచ్చినా పక్కకు పో అని అంటారు అని అంటూ ఉంటే, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు లక్ష్మీవనా? అయితే అర్జెంటు 1,00,00,000 రూపాయలు కట్టాక్షించవే, అద్దె కట్టలేక చస్తున్నానే అని అంటూ ఉంటే, ఆపండి మీ గోల, అసలే కాలొచ్చి నేను భయపడుతుంటే అని రాజు అరుస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న, అలా కంగారు పడుతున్నావు, వచ్చింది కలే కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది కళ్ళ కాదమ్మా, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు, ఆ వ్యాన్ మెంటల్లో కాలిపోయినట్టు, అందులో నేను చిక్కుపోయినట్టు అనిపించింది, కళ్ళు తెరిచినా సరే కళ్ళ ముందు జరిగినట్టే కనిపిస్తుంది అని రాజ్ అంటూ ఉంటే, బాగా గుర్తు తెచ్చుకోనన్న, ఇంకా ఏం కనిపించిందో, ఇంకా ఎవరైనా కనిపించారా అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే, లేదమ్మా నా చుట్టూ ఇంకా ఏం కనిపించలేదు అని రాజ్ అంటాడు. ఇది వింత కాదు, విచిత్రం కాదు, ఇంకా చెప్పాలంటే కొత్త కూడా కాదు. ఇలాంటి కళ్ళు నీ చిన్నతనం నుంచి చాలాసార్లు కన్నావు నాన్న, పోనీ వాటికి ఏమైనా అర్థం ఉందా అంటే, యాక్సిడెంట్ అయ్యింది, చుట్టూ మంటలు ఉన్నాయి అనడం తప్ప ఇంకా ఏ కారణము దొరకదు అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అదేమైనా కథ గుర్తుపెట్టుకోవడానికి, కళ గుర్తున్నంత వరకే చెప్పగలను అంటూ రాజు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వాడు చిన్నప్పుడు దొరికిన కొత్తలో పదే పదే ఇదే కళ వచ్చి నిద్రలో లేచి ఏడ్చేవాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వాడికి ఆ పేడి కళ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందంటున్నారు అని లక్ష్మి అంటూ ఉంటే, అమెరికా నుంచి పెద్ద సైకియాట్రిస్ట్ వచ్చాడంట, వెళ్ళి కనుక్కొని వస్తాను అని అంటూ ఉంటే, ఏంటి జోక్ చేస్తున్నారని లక్ష్మి అంటుంది. లేకపోతే ఏంటి, ఇదేమైనా కొత్త, మనకి పేడకలు రకరకాలుగా వస్తాయి అంటారు, దానికి
కారణం ఏంటంటే ఏం చెప్పగలను అని అంటూ ఉంటే, అంటే వాడి తరపు వాళ్ళు వాడికి ఎవరైనా దగ్గర అవుతున్నారు అంటున్నారా, అందుకే వాడికి చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తుకొస్తున్నాయి అంటున్నారా అని లక్ష్మి అంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు, అలాంటిది ఏదైనా గుర్తొస్తే చెప్తాడు కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యు, నేను కాఫీ తాగేసి వస్తాను అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇందు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇంటర్వ్యూ కోసమని బయలుదేరుతుంది. ఇంకా రేఖ వాళ్ళు ఉండడంతో, ఏంటక్క ఇక్కడే ఆగిపోయావు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా, వెళ్ళు అని స్వాతి అంటుంది. వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా అని ఇందు అంటూ ఉంటే, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావని వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా ఏంటి, అబద్ధమే కదా చెప్పి వెళ్ళేది, త్వరగా వెళ్ళు అని స్వాతి అంటుంది. ఇంకా ఇంతలో ఆఫీస్ నుంచి ఒక అతను అక్కడికి వస్తాడు. శేషు చెప్పు అని రేఖ అడుగుతుంది. అదే మేడం, ఐశ్వర్య గారికి స్పెషల్గా నెక్లెస్ చేయమని డిజైన్ పంపించారు కదా, అది తీసుకొచ్చాను అని శేషు నెక్లెస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబ్బా, నువ్వు ల్యాప్టాప్లో చూపిస్తుంటే బాగానే ఉంది అనుకున్నాను, కానీ ఇలా రియల్గా చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి రేఖ అని భ్రమరాంబ అంటూ ఉంటే, అయితే నెక్లెస్కి కూడా దిష్టి తీయడం మంచిది అని శేషు అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో రేఖ ఐశ్వర్యాన్ని పిలిచి నెక్లెస్ చూపిస్తుంది. లాస్ట్ టైం ల్యాప్టాప్లో చూపిస్తే చూడకుండానే వెళ్ళిపోయావు, కనీసం ఎప్పుడైనా చూసి చెప్పు ఎలా ఉంది అని రేఖ అంటూ ఉంటే, బాగుందా ఆంటీ అని ఐశ్వర్య అంటుంది. బాగుందని సింపుల్గా చెప్పేసావేంటే, అద్భుతంగా ఉంది, అది చేయించడానికి 10 లక్షలు అయ్యింది అని భ్రమరాంబ అంటూ ఉంటే, అయినా నెక్లెస్ అందంగా ఉందని చేయించారా, 10 లక్షలు అయ్యిందని చెప్పుకోవడానికి చేశారా అని శేషు అంటూ ఉంటే, శేషు నువ్వు ఆపుతావా అని భ్రమరాంబ అంటుంది. ఏంటి ఐసు, నీకు నచ్చలేదా, వద్దంటే చెప్పు, నీకు నచ్చిన డిజైన్ చేపిస్తానని రేఖ అంటుంది. అదేం లేదాంటీ, నాకు నచ్చింది అంటూ ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి రేఖ, అంతా నీ మేనకోడలకేనా, నా కూతురికేం లేదా అని భ్రమరాంబ అంటూ ఉంటే, ప్రతిదానికి అలా ఎందుకు తొందరపడుతున్నావు, ఐషు స్టడీస్ పూర్తి చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, అందుకే దానికి త్వరగా పెళ్లి చేసి పంపించేద్దామని నగలు చేయిస్తున్నాను, ఇక స్వాతికి అప్పుడేం తొందర వచ్చిందిలే, తర్వాత చేయిద్దాం అని రేఖ అంటుంది. నా కూతురు దగ్గరికి వచ్చేసరికి ఏమో దీనికి చాలా టైం ఉంటుంది అని భ్రమరాంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి, నీకు కూడా నెక్లెస్ నచ్చిందా, ఇప్పుడు ఇలాంటిదే నీకు కూడా చేపించాలా అని రేఖ అంటూ ఉంటే, ఏంటి దీని మొహానికి బంగారమే ఎక్కువ, మళ్ళీ 10 లక్షలు పెట్టి చేయించడమా అని భ్రమరాంబ అంటుంది. పిన్ని, నాకు అలాంటి ఆశలు కానీ కోరికలు కానీ ఏమీ లేవు అని ఇందు చూస్తూ ఉంటే, మరి ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నావు, శివరాం గారి ఇంటికి ఇంకా వెళ్ళట్లేదేంటి అని రేఖ అంటుంది. మీతో చెప్పి వెళ్దామని చూస్తున్నాను, మీరు బిజీగా ఉన్నారని వెయిట్ చేస్తున్నానని ఇందు అంటూ ఉంటే, ప్రతిరోజు చెప్పి వెళ్లాల్సిన పనేం లేదులే, వెళ్ళు అని భ్రమరాంబ అంటుంది. కుదరదొదిన, ప్రతిరోజు చెప్పి వెళ్లాల్సిందే అని రేఖ అంటే, వస్తాను ఆంటీ, వస్తాను స్వాతి అంటూ ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేఖ ఆ ఇందుని చూస్తుంటే నీకేం అనిపించట్లేదా, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళే వాళ్ళని చూశాను, కానీ ఇలా వంట పనికి ఇంటి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఎంత ఆనందంగా వెళ్తారా, అది కాదు, ఆ ఇందు నిజంగానే శివరాం గారి ఇంటికి వెళ్తుందంటావా అని భ్రమరాంబ అంటూ ఉంటే, నిన్ను అంత గుడ్డుగా నమ్ముతానని ఎలా అనుకున్నావు, అది వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక వంట పెట్టుకొని శివరాం గారితో మాట్లాడుతున్నాను, అందులో అనుమానించాల్సింది ఏం లేదు, అది అక్కడికే వెళ్తుందని రేఖ అంటుంది. మరోవైపు రాకేష్ ఐషుకి కాల్ చేస్తూ ఉంటాడు. రాకేష్ ఎలా ఉన్నావు అని ఐషు కంగారు పడుతూ ఉంటే, అస్సలు బాలేదు, నా డబ్బులు ఎక్కడ ఐషు, ఈరోజు ఇచ్చేస్తానన్నావు కదా అని రాకేష్ అంటూ ఉంటే, తప్పకుండా ఇచ్చేస్తాను రాకేష్, కానీ కొంచెం టైం ఇవ్వని ఐషు అడుగుతూ ఉంటుంది. ఇంకా టైం లేదు, ఈరోజు లోపల నాకు డబ్బులు పంపిస్తే సరే, లేదంటే నేరుగా వచ్చి మీ ఆంటీతో మాట్లాడాల్సిందే అంటూ రాకేష్ కోపంగా కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా ఐషు కంగారు పడుతూ డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాల్సిందే అంటూ ఐశ్వర్య టెన్షన్ పడుతూ నెక్లెస్ గురించి ఆలోచిస్తూ, ఆ నెక్లెస్ ఎలాగో ఆంటీ నా కోసమే కొంది, అలాంటప్పుడు దాన్ని అమ్మేసి నా అప్పు తీర్చుకోవడంలో ఏ తప్పు లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్లెస్ ఐషు బయటికి తీసుకొచ్చి ఎక్కడ అమ్మాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇందు చూసి, ఐశ్వర్య ఏంటి మళ్ళీ వాడి కారులో వెళ్తుంది, మళ్ళీ ఏ సమస్య తీసుకొస్తుందో ఏంటో, ఆ రాకేష్ గారితో కలిసి వెళ్తుంది అని ఇందు చూస్తూ కార్ని ఫాలో అవుతుంది. ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటే నందు రౌడీని తరుముకుంటూ అటుగా వస్తుంది. ఆటోకి అడ్డంగా పడడంతో అక్క అంటూ నందు చూస్తుంది. ఇంకా ఇందు నందుని తీసుకొని గోల్డ్ షాప్కి వస్తుంది. అక్కడ రాజు లక్కీ ఉంటారు. ఇలాంటి దొంగ బంగారం అమ్మే చోటుకు వచ్చావంటేనే నాకు అర్థమవుతుంది, ఎక్కడో కొట్టేసిన నగలు అమ్ముకోవడానికి వచ్చావని అని ఇందు అంటూ ఉంటే రాజు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.